ఒక వ్యక్తి రాజుగారి సభకు వెళ్లి, రాజా, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని అడుగుతాడు. ఆ వ్యక్తిని చూసిన రాజు, నీలో గొప్ప విషయం ఏముంది, ఏం చూసి నీకు ఉద్యోగం ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఓ రాజా, నేను ఏ మనిషినైనా జంతువునైనా వారి ముఖం చూసి వారి వివరాలు పూర్తిగా చెప్పగలను అని చెప్తాడు. అది విన్న రాజు ఆ వ్యక్తిని తన అశ్వశాలకు అధిపతిని చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అశ్వశాలకు వచ్చి తనకు అన్నిటికంటే ప్రియమైన ఖరీదైన గుర్రాన్ని చూపించి, దీని గురించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇది జాతి గుర్రం కాదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి గుర్రాల వాడిని పిలిపించి అడిగితే వాడు ఇలా చెప్తాడు, మహారాజా, ఇది నిజంగా జాతి గుర్రమే. ఇది పుట్టగానే దీని తల్లి చనిపోయింది. అప్పటి నుంచి దీనికి ఆవు పాలు పోసి పెంచాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు వెంటనే రాజు తను ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయని కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దానాన్ని నోట్లోకి తీసుకొని తల పైకెత్తి తినేది అని చెప్తాడు. వెంటనే రాజు అతడి ప్రతిభని మెచ్చుకొని చాలా ధాన్యాన్ని, నెయ్యను, కోడిగుడ్లను బహుమతిగా ఇచ్చి రాణిగారి భవంతిలో ఉద్యోగిగా నియమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ఆ ఉద్యోగిని పిలిచి, రాణిగారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఉద్యోగి, రాణిగారి తీరుతెన్నులు, వ్యవహారం అచ్చం రాణిలాగానే ఉన్నాయి, కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు అని చెప్పడంతో రాజు ఒక్కసారిగా కంగారు పడి వెంటనే తన అత్తగారిని పిలిపించి రాణి గురించి నిజం చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ రాణిగారి తల్లి ఇలా చెప్తుంది, మాకు అమ్మాయి పుట్టగానే తన కోడలుగా చేసుకుంటానని మీ నాన్నగారు మా వారిని సంబంధం అడిగారు, కానీ మా కూతురు పుట్టిన కొన్ని రోజులకే చనిపోయింది. అప్పుడు వేరే వాళ్ళ కూతుర్ని తెచ్చి మా కూతురుగా పెంచుకున్నాం అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ రాజు ఆ ఉద్యోగిని, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. రాణి గారు నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది. ఒక రాణి స్థాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది, అది రాణిగారిలో ఎక్కడా కనిపించలేదు అని చెప్పగానే రాజు అతని నైపుణ్యానికి మెచ్చుకొని చాలా గొర్రెలు, మేకలు కానుగ్గా ఇచ్చి తన దర్బార్లో నియమించుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత రాజు తన గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ ఉద్యోగి, నా ప్రాణాలకు అభయమిస్తానంటే చెప్తాను అని అనగానే, నీ ప్రాణాలకు ఎటువంటి ఆపద రాదు అని రాజు అభయమిస్తాడు. అప్పుడు వెంటనే ఆ ఉద్యోగి, మీరు రాజు కాదు, రాచబిడ్డ కూడా కాదు, మీ వ్యవహారం అసలు రాజులాగా లేనే లేదు అని చెప్పగానే రాజుకి చాలా కోపం వస్తుంది. కానీ అభయం ఇచ్చాడు కాబట్టి అతన్ని ఏమీ అనకుండా నేరుగా తన తల్లిని పిలిచి నిజం చెప్పమంటాడు. అప్పుడు ఆ రాజుగారి తల్లి, నువ్వు మా కొడుకువి కాదు, ఒక రైతు కొడుకువి, మాకు సంతానం లేకపోవడం వల్ల నిన్ను పెంచుకున్నాం అని చెప్తుంది. వెంటనే రాజు ఆ ఉద్యోగి వైపు చూసి, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఉద్యోగి, నిజమైన రాజు ఎవరికైనా కానుకలు ఇవ్వాలి అని అనుకుంటే వజ్రాలు, ముత్యాలు, నగా నట్రా ఇస్తారు, కానీ మీరు మాత్రం గొర్రెలు, మేకలు, తాగే పదార్థాలు, తినే వస్తువులను కానుకగా ఇస్తున్నారు. ఈ పద్ధతి రాజులది కాదు, రైతులది మాత్రమే అని చెప్తాడు. ఈసారి రాజు అతనికి తినే పదార్థాలు కాకుండా బంగారం, వజ్రాలు, వైడూర్యాలను కానుకగా ఇస్తాడు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.